హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారని, సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఫస్ట్లీ సారీ అండి, కొంచెం వీడియోస్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, కొద్దిగా డిలే వస్తుంది వీడియోస్ పోస్ట్ చేయటంలో. సో ఫస్ట్లీ దానికి సారీ. సో దాని రీజన్ ఏంటంటే ఆఫీస్లో చాలా హెక్టిక్గా ఉంటుంది, బాగా వర్క్ ఎక్కువ ఉంటుంది. సో యాక్చువల్లీ మాకు యుఎస్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉందన్నమాట. సో యుఎస్ నుంచి ఒక టీమ్ వస్తున్నారు నెక్స్ట్ వీక్. సో మా సిఇఓ యుఎస్లో ఉంటారు. సో ఆయన ఇంకొక లీడర్షిప్ ఎగ్జిక్యూటివ్ టీం నుంచి ఇంకొక ఆయన వస్తున్నారు. సో కాబట్టి వాళ్ళకి అరేంజ్మెంట్స్ చూడటం, అన్నీ ఇక్కడ ఉండటానికి అరేంజ్మెంట్స్ చూడటం, మీటింగ్స్ అన్నీ స్కెడ్యూల్ చేయటం అన్ని డిపార్ట్మెంట్స్తో. వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు, రెగ్యులర్గా రారు కాబట్టి. సో టీమ్ అవుటింగ్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా రిసార్ట్కి అట్లా అవుటింగ్కి వెళ్తూ ఉంటాం. సో ఆ ప్రిపరేషన్స్ చూడటం కంప్లీట్గా హెక్టిక్గా ఉంటుంది, చాలా హెల్డప్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో కూడా నేను నైట్ 10:45కి రికార్డ్ చేస్తున్నాను. ఇందాకే వచ్చాను, ఆఫీస్ నుంచి వచ్చి డిన్నర్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వీడియో రికార్డ్ చేద్దాం, చాలా గ్యాప్ వచ్చేసిందని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో కొంచెం 20th దాకా బిజీగా ఉంటుందండి స్కెడ్యూల్ కొద్దిగా, బట్ ట్రై చేస్తాను. అట్లీస్ట్ 3 వీడియోస్ ఇన్ అ వీక్ డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. సో అదొచ్చేసి నా వీడియో గురించి, నా ఆఫీస్ వర్క్ గురించి అప్డేట్. సో టైటిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రెషర్స్కి జాబ్స్ అప్లై చేయడానికి, సో జాబ్స్ తొందరగా రావటానికి, జాబ్లో కెరియర్లో గ్రో అవ్వటానికి కొన్ని నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో మేబీ ఎవరైనా ఫ్రెషర్స్ జాబ్స్కి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కానీ, లేకపోతే రీసెంట్గా పాస్ అవుట్ అయ్యి జాబ్స్ చూసుకునే వాళ్ళకి కానీ ఇది హెల్ప్ అవ్వచ్చు. సో మీకు తెలిసి అలా ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. సో మీ అందరికీ తెలుసు అంటే కొంతమందికి అయినా తెలిసే ఉంటుంది, నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్తాను. సో నా ప్రొఫెషన్ వచ్చేసి హెచ్ఆర్ అండి. సో నేను ఒక స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్నాను. స్టార్టప్ అంటే కొంచెం మిడ్ సైజ్డ్ కంపెనీలో పనిచేస్తున్నాను. సో దానికి 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి బెంగళూరులో ఉంటుంది, ఒకటి యుఎస్లో ఉంటుంది. సో నా కరెంట్ రోల్ వచ్చేసి నేను గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ అనమాట. సో ఇండియా అండ్ యుఎస్ బ్రాంచ్కి హెచ్ఆర్ నేను మేనేజ్ చేస్తూ ఉంటాను. సో నాకు 9+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా. సో నేను చాలా సేల్స్లో, మార్కెటింగ్లో వాటిల్లో కూడా చేశాను, బట్ మెజారిటీ నాది వచ్చేసి రిక్రూట్మెంట్ హెచ్ఆర్. సో ఇప్పుడు కంప్లీట్గా నా కెరియర్ హెచ్ఆర్లో ఉంది. సో హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఎక్కువ నా రోల్ వచ్చేసి రిక్రూట్మెంట్ అంటే జాబ్స్ అప్లై చేసిన వాళ్ళ సివిస్ చూడటం, వాళ్ళ ప్రొఫైల్స్ చూడటం, వాళ్ళని కంపెనీకి తీసుకోవటం, హైరింగ్ చేసుకోవటం. కాబట్టి సో ఈ ఏరియాలో కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చని ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు, జాబ్స్ గురించి చెప్పాక కెరియర్ గ్రోత్ గురించి వీడియోస్ చెయ్యి అని చెప్పి కొంతమంది రిక్వెస్ట్ చేశారు. ప్లస్ నాకు కొంతమంది ఫ్రెషర్స్ వాళ్ళు జాబ్ అప్లికేషన్స్కి, మా ఫ్రెషర్ రోల్స్కి అప్లై చేస్తుంటే చాలామందికి చాలా విషయాలు తెలీదు, చిన్న చిన్న బేసిక్ విషయాలు తెలియదు అనిపించింది. సో మేబీ ఇలాంటి వీడియో నాకు ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, మేబీ ఈ వీడియో చేస్తే కొంతమందికైనా ఏమైనా హెల్ప్ అయితే చాలా బెటర్ కదా అని చెప్పి నేను ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను. సో ఈ వీడియోని నేను 3 పార్ట్స్గా చెప్తానండి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీరు కనుక ఫ్రెషర్ అయితే మీ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్, మీరు కంపెనీకి జాబ్ అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి, జాబ్స్ ఎక్కడ చూడొచ్చు, ఎలాంటి ప్లాట్ఫామ్స్లో మీరు జాబ్స్ చూడొచ్చు, ఎలా అప్లై చేయాలి, ఎలా జాబ్ తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ వచ్చేసి కంపెనీ పర్స్పెక్టివ్లో, సో హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లేకపోతే హైరింగ్ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఏం చూస్తాం ఫ్రెషర్స్లో. సో ఫ్రెషర్స్లో ఏ క్వాలిటీస్ ఉంటే మేము హైర్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మేము ఫ్రెషర్స్లో ఏం చూస్తాము, అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో, కంపెనీతో ఉన్న ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో ఇది సెకండ్ పార్ట్గా కవర్ చేస్తాను. థర్డ్ పార్ట్ వచ్చేసి ఒకసారి మీకు జాబ్ వచ్చి మీరు కంపెనీలో జాయిన్ అయినాక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు కంపెనీలో గ్రో అవ్వాలంటే మీరు ఏం చేయాలి. సో ఆ డీటెయిల్స్ అన్నీ పార్ట్ 3. సో చాలా బ్రీఫ్గా చెప్తానండి, లాంగ్ వీడియో కాదు. సో జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీరు జాబ్స్
ఎక్కడ చూసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, సో అప్లికేషన్ ప్రాసెస్, జాబ్ తెచ్చుకోవటం, దీని గురించి చెప్తాను. సో దీంట్లో ఫస్ట్ మీకు కావాల్సింది కమిట్మెంట్ అండ్ డెడికేషన్. సో మీరు కనుక ఖాళీగా ఉండి జాబ్స్ అప్లై చేసుకుంటే, మీరు జాబ్ వస్తే మీరు ఎలా కష్టపడతారో, 8-9 అవర్స్ చేస్తాం కదా మన దగ్గర కనుక జాబ్ ఉంటే, మన ఉద్యోగం 8-9 గంటలు చేస్తాం కదా. సో మీ స్కెడ్యూల్ డెఫినెట్గా అలాగే ఉండాలి. సో ఒక 8 అవర్స్ అయినా మీరు రోజుకి దాని మీద పని చేయాలి. అది మీరు ఏదైనా కోర్స్, ఏ జాబ్స్కి మీరు అప్లై చేస్తున్నారో, సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే సేల్స్ కానీ, అకౌంట్ మేనేజ్మెంట్ కానీ, మీరు ఎలాంటి జాబ్స్కి అప్లై చేస్తున్నారో వాటికి రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవటం కావచ్చు, జాబ్స్కి అప్లై చేయడం కావచ్చు, మీ సీవీని మీరు ఇంప్రూవ్ చేసుకోవటం, మీ రెజ్యూమేని మీరు ఇంప్రూవ్ చేసుకోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. 7 to 8 అవర్స్ మినిమం డెడికేటెడ్గా మీరు దాని మీద పనిచేయాలి. సో చాలా డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఉండాలి మీరు జాబ్స్ అప్లై చేసేటప్పుడు. సో ఇది మీకు జాబ్ వచ్చాక కూడా మీకు ఒక స్ట్రక్చర్డ్గా పని చేయడానికి, మీరు అనుకున్నది అచీవ్ చేయాలనే దానికి చాలా హెల్ప్ అవుతుంది. సో అది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు జాబ్కి అప్లై చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంపెనీ హెచ్ఆర్ అని చెప్పాను, మీరు నా కంపెనీలో ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు. సో నేను ఫస్ట్ మిమ్మల్ని కలవను, మిమ్మల్ని చూడను, మీతో మాట్లాడను, మీరు ఎలా మాట్లాడతారు, మీరు ఎలా ఉన్నారు అనేది నాకు ఐడియా లేదు. సో మీరెవరో కూడా నాకు తెలీదు. నాకు తెలిసేదేంటి, నేను ఫస్ట్ చూసేదేంటి, మీ రెజ్యూమే. సో మీ పేరు, మీ డీటెయిల్స్, మీ రెజ్యూమే చూస్తాను. మీ రెజ్యూమే చూసి నేను మీతో మాట్లాడాలా వద్దా, మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి పిలవాలా వద్దా అనే డెసిషన్ మీ రెజ్యూమే చూసే చేస్తాను కదా. సో మరి అలాంటి రెజ్యూమే చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాం, ఒక పేపరు ఇలా ఒక ఫార్మాట్ లాగా ఏదో నెట్లో దొరికింది, ఒక పేరు పెట్టాము, క్వాలిఫికేషన్ పెట్టాము, ఏదో కింద 2 లైన్లు పెట్టాము, అయిపోయింది. సో చాలా వరకు అంటే కంపెనీలో 60-70% రిజెక్షన్స్, హెచ్ఆర్గా చెప్తున్నాను, స్పెషల్లీ ఫ్రెషర్స్ అంటే 100,000 అప్లికేషన్స్ వస్తాయండి. ఒక్క జాబ్ రిక్వైర్మెంట్ నేను కనుక లింక్డ్ఇన్లో పెడితే నాకు 1000 అప్లికేషన్స్ వస్తాయి రోజుకి. సో ఆ 1000 అప్లికేషన్స్ని నేను ఫిల్టర్ చేస్తాను కదా. 1000 మందిని, ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది అప్లై చేశారనుకోండి, 1000 మందిని ఇంటర్వ్యూకి పిలవను కదా. సో ఫస్ట్ 70-80% రిజెక్షన్స్ అనేది సీవీ దగ్గరే అయిపోతుంది, రెజ్యూమే దగ్గరే అయిపోతుంది. కాబట్టి రెజ్యూమే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మంచిగా టైం తీసుకోండి. ఈరోజు ఇవాళ రేపు మనకు అన్ని యాక్సెస్ ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంది, గూగుల్లో మనం ఏదైనా ఎతికి నేర్చుకోవచ్చు. సో మంచి సీవీ ఎలా చేయాలని రీసెర్చ్ చేయండి. మీరు కంపెనీ హెచ్ఆర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు క్రిస్ప్గా రాయండి. పేజీలు రాయొద్దు, ఎవ్వరూ చదవరు. సో 2 పేజెస్ చాలు, 1 or 2 పేజెస్ చాలు. కానీ మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తే ఏమేమి ఇంటర్న్షిప్ చేశారు, ఏదైనా ప్రాజెక్ట్ మీద మీరు ఇప్పుడు కాలేజెస్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ ప్రాజెక్ట్స్ దేని మీద చేశారు, ఆ డీటెయిల్స్ ఏంటి, మీరు ఇంటర్న్షిప్స్ చేస్తే మీరు ఇంటర్న్షిప్ దేని మీద చేశారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి. సో ఒక కంపెనీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని చాలా క్రిస్ప్గా, నీట్గా రాయండి. అండ్ ఒకసారి సీవీ నీట్గా రాసినాక దాన్ని సేవ్ చేసుకోవడం కూడా చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. మీ పేరుతో కానీ, ఇప్పుడు నా ఫుల్ నేమ్ వచ్చేసి శశి నర్రా, సో నేను దాన్ని శశి నర్రా అనో, శశి నర్రా రెజ్యూమే అనో సేవ్ చేసుకుంటాను. సో మీరు ఏదేదో పేర్లు, మీ పేర్లో షార్ట్ కట్స్, గో టు లక్కీ, 143, విక్కీ లవ్, ఇది అది అట్లా సేవ్ చేయొద్దు. చాలా ప్రొఫెషనల్గా మీరు చేసే ప్రతి పని, మీరేం లవ్ లెటర్ ఇవ్వట్లేదు కదా ఎవరికి, కంపెనీకి అప్లికేషన్ పంపిస్తున్నారు. సో అలాగే ఉండాలి, ప్రతిదీ నీట్గా ప్రొఫెషనల్గా చేయండి. సో మంచిగా సీవీని నీట్గా సేవ్ చేసుకోండి, డాక్యుమెంట్ పేరు అది చూసుకోండి. తర్వాత అప్లై చేయడానికి మీరు అంటే జాబ్స్ ఏమేమి ఉన్నాయని చూడటానికి సైట్స్ ఉంటాయి కొన్ని, చాలామందికి తెలిసే ఉంటుంది. నౌకరీ ఉంటుంది, షైన్ ఉంటుంది, ఇండీడ్ ఉంటుంది, మాన్స్టర్ ఉంటుంది. సో ఇలా కొన్ని సైట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఫ్రీనే, మీరు మనీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఫ్రీగానే మీరు దాంట్లో మీ రెజ్యూమే, మీరు నీట్గా డిజైన్ చేసిన రెజ్యూమే దాంట్లో పోస్ట్ చేస్తే మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. తర్వాత లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్ నెట్వర్క్. లింక్డ్ఇన్లో మీరు వెళ్తే లింక్డ్ఇన్లో మీకు ఎవరెవరు జాబ్స్ హైర్ చేస్తున్నారో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు, మా కంపెనీలో ఈ పొజిషన్ ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి అని. వేరే జాబ్ అప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి. మీరు వేరే కంపెనీ హెచ్ఆర్స్కి పర్సనల్గా మీరు
లింక్డ్ఇన్లో మెసేజ్ పెట్టి అడగొచ్చు, మీ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా, నేను పర్టికులర్ రోల్ చూస్తున్నాను జాబ్ రోల్ అని. సో అలా చాలా నెట్వర్కింగ్ సైట్స్ ఉంటాయి, చాలా జాబ్ పోర్టల్స్ ఉంటాయి. సో వాటిల్లో మీ CV పెట్టడం. సో దాంట్లో కూడా ఎవ్రీడే మీరు పెట్టుకునే 8 అవర్స్లో కొంచెం టైం రీచ్ అవుట్ చేయడానికి, జనాల్ని రీచ్ అయ్యి అడగటానికి, మీ ఫ్రెండ్స్ కానీ మీ సీనియర్స్ కానీ మీ కంపెనీలో ఏదైనా జాబ్స్లో చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కంపెనీస్లో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయేమో వాళ్ళని రీచ్ అవుట్ అవ్వటం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెట్వర్క్, సో వీళ్ళని రీచ్ అవుట్ అవ్వటం, చూసుకోవటం, అప్లై చేయటం. సో వీటిలో కూడా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో ఈ జాబ్ సైట్స్లో జాబ్స్ చూడాలి. సో ఒకసారి జాబ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి కదా, రోజుకి అన్ని పోర్టల్స్లో కలిపి ఒక 10-20 జాబ్స్ మీకు అప్రాప్రియేట్గా అనిపించి మీరు అప్లై చేద్దాం అనుకున్నారు. సో అప్లై చేసినప్పుడు మీరు కనుక ఈమెయిల్ ద్వారా ఏదైనా ఈమెయిల్ చేసి వాళ్ళకి అప్లై చేయదలుచుకుంటే, సో ఈమెయిల్ సబ్జెక్ట్ ప్రాపర్గా పెట్టండి. మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారో క్లియర్గా ఉంటే ఎవరైతే హైరింగ్ మేనేజర్ కానీ హెచ్ఆర్ కానీ ఆ ఈమెయిల్ చూస్తున్నారో వాళ్ళకి చాలా క్లియర్గా ఉంటుంది. ఆ మెయిల్ చూడగానే ఓకే ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఈ రోల్కి అప్లై చేశారు, CV ఇక్కడ ఉందని. సో సబ్జెక్ట్ లైన్ నీట్గా పెట్టండి. తర్వాత మెయిల్లో మ్యాటర్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా అడ్రస్ చేయండి. హలో మ్యామ్, లేకపోతే మ్యామో సారో తెలియకపోతే హలో అని మ్యామ్/సర్ అని పెట్టవచ్చు. సో ఐఎమ్ అప్లయింగ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్, అటాచ్డ్ ఇస్ మై రెజ్యూమే, సో కైండ్లీ గో త్రూ ఇట్. అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి you can kindly reach to me on this mobile in case you have any if you need any further clarifications అని అడగండి. సో చాలా నీట్గా ఈమెయిల్ బాడీని డిజైన్ చేసి మెయిల్ పంపించండి. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ గురించి. సో ఇంకోటి, రిజెక్షన్స్, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటే రిజెక్షన్స్ ఫేస్ చేస్తుంటే డీమోటివేట్ అవ్వద్దు. యాక్చువల్లీ చాలా అంటే ప్రతి ఇంటర్వ్యూ, ఏ ఇంటర్వ్యూ వేస్ట్ కాదు నన్ను అడిగితే. ప్రతి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది మీకు అఫ్కోర్స్ రిజెక్ట్ అయితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా ప్లెజెంట్గా అనిపించకపోవచ్చు, కానీ అది మీకు డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది మీ ఫ్యూచర్ ఇంటర్వ్యూస్కి, మీ కెరియర్ ప్లాన్ చేసుకోవడానికి. ప్రతి రిజెక్షన్ మీరు జాబ్ చేసేటప్పుడు, జాబ్ అప్లై చేసేటప్పుడు, ప్రతి ఫెయిల్యూర్, ప్రతి రిజెక్షన్స్ మనకి ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాయి. సో మీరు దాన్ని డీమోటివేట్ అయ్యి అప్లై చేయటం తగ్గించేసేయటం అలా చేయకుండా ఎనలైజ్ చేసుకోండి. ప్రతి ఇంటర్వ్యూకి ఏం మిస్టేక్స్ చేసాం, ఏం బెటర్గా చేసుకోవాలనేది చేసుకోండి. సో ఎవరైనా ఇప్పుడు ఇవాళ మనకు ఉండే రోల్ మోడల్స్ చాలా గొప్పగా అచీవ్ చేసిన వాళ్ళు చాలా రిజెక్షన్స్ తర్వాత ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళే. సో అది గుర్తుపెట్టుకోండి. సో కష్టపడితే మనం సాధించలేనిది ఏమీ ఉండదు. సో మీ వంతు మీరు కష్టపడుతూ ఉండండి, మిమ్మల్ని మీరు మోటివేటెడ్గా పెట్టుకోండి, మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. సో అది వచ్చేసి ఫస్ట్ పార్ట్. నా సెకండ్ పార్ట్లో ఇప్పుడు కంపెనీ హెచ్ఆర్గా మేము ఫ్రెషర్స్లో చూసేదేంటి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఒకవేళ టెక్నికల్ రోల్స్ ఉంటాయి, నాన్ టెక్నికల్ రోల్స్ ఉంటాయి. అంటే IT రోల్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సో ఏదన్నా టెక్నికల్ నాలెడ్జ్ కావాల్సిన రోల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ అనేది ఉందనుకోండి. సో దాంట్లో జావా స్క్రిప్ట్ మీద పనిచేయాలి. జావా స్క్రిప్ట్ అనేది వన్ ఆఫ్ ద కంప్యూటర్ లాంగ్వేజెస్. C, జావా, .NET, పైథాన్ ఇట్లా చాలా ఉంటాయి కదా. సో జావా స్క్రిప్ట్ అనేది వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్. సో జావా స్క్రిప్ట్ మీకు ఎంత బాగా మీరు నేర్చుకున్నారు అనేది కంపెనీస్ జనరల్గా చూడవు. ఎందుకంటే మీరు ఫ్రెషర్, మీకు జావా స్క్రిప్ట్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది ఏంటో కంప్లీట్గా లాంగ్వేజ్ తెలవాలి అనేది మాకు ఉండదు. మేము దాని మీద ట్రైనింగ్ ఇస్తాం. ఆ పర్టికులర్ స్కిల్ ఏదైతే మీకు కావాలో టెక్నికల్ స్కిల్, దాని మీద కంపెనీ మీకు ట్రైనింగ్ ఇస్తుంది. మేము చూసేది ఏంటంటే ఏదన్నా ఒక కోడ్, ఒక లాజిక్ మీరు అర్థం చేసుకుంటున్నారో, సో ఏదన్నా ఆ లాజిక్ని మేము అడిగిన కోడ్ని ఎవరైనా Cలో కానీ జావాలో కానీ క్రాక్ చేయగలిగినా సరే మేము హైర్ చేసుకుంటాం. సో బేసిక్ లాజిక్ అండర్స్టాండింగ్ కేపబిలిటీ ఏంటి, మీ ఆలోచన, మీ కేపబిలిటీ, మీరు ఆలోచించడంలో మీకున్న ఎబిలిటీస్ ఏంటి, మీరు ఎంతవరకు దేన్నైనా అర్థం చేసుకుంటారనేది చెక్ చేస్తారు. ఓకే, సో బేసిక్ స్మార్ట్నెస్, సో కొన్ని వాటిలో జనరల్ నాలెడ్జ్ అడుగుతారు, రీజనింగ్ అడుగుతారు. సో మీ అండర్స్టాండింగ్ అన్నిటి మీద, చుట్టుపక్కల ఉన్న వాటి మీద మీ అవగాహన తెలుసుకోవడానికి, మీ అండర్స్టాండింగ్ తెలుసుకోవడానికి, మీరు ఎంత స్మార్ట్గా ఉన్నారో తెలుసుకోవడానికి. సో బేసికల్గా ఫ్రెషర్ అంటే ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి, సో ఓవరాల్గా
వీటి మీద జడ్జ్ చేస్తారనమాట. తర్వాత మీరు నాన్ టెక్నికల్ రోల్స్ అయితే ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ఒకవేళ మాట్లాడాల్సిన సేల్స్ రోల్, ఏదైనా కస్టమర్ సక్సెస్ రోలు, సో ఇలాంటి రోల్స్ ఏదైనా అయితే మీరు మాట్లాడాలి కాబట్టి క్లయింట్స్తో వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ సెంటెన్సెస్ నీట్గా గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఫామ్ చేయగలుగుతున్నారా, మీ ఇంగ్లీష్ మాట్లాడడం ఫ్లూయెంట్గా బాగుందా, సో ఇలాంటివి చెక్ చేస్తారు. టెక్నికల్ అయితే చాలా వరకు కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయరు, బట్ అఫ్ కోర్స్ మీరు మాట్లాడితే వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి, ఆ కమ్యూనికేషన్ అయితే డెఫినెట్గా అందరు చూస్తారు. సో ఇది కంపెనీ బేసికల్గా చూసేది. అండ్ మీ యాటిట్యూడ్ అంటే బేసికల్గా మీ ఆలోచించే విధానం, మీరు కంపెనీలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది, అందరితో మీరు ఎలా మాట్లాడతారు, మీ నేచర్ ఏంటి, సో అలా మీ యాటిట్యూడ్ చూస్తారు. సో ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ ఎలాగో మిమ్మల్ని ట్రైన్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని ఓవరాల్ పర్సనాలిటీతో జడ్జ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ సీరియస్నెస్, మీరు ఎంత సీరియస్గా ఉన్నారు, ఈ జాబ్ ఆపర్చునిటీ రావాలి, లేకపోతే జనరల్గా నాకు జాబ్ రావాలి, నేను గ్రో అవ్వాలి, నేను కష్టపడాలనే సీరియస్నెస్ నాకు ఎంత ఉందనేది డెఫినెట్గా జడ్జ్ చేస్తారనమాట. సో మీరు కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ప్రాపర్గా ఇంటర్వ్యూకి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది, ఓకే కంపెనీ డీటెయిల్స్ చదువుకుని వచ్చారు, కంపెనీ వెబ్సైట్ చూసి వచ్చారు, కంపెనీ CEO, కంపెనీ పెట్టిన వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలుసు, వీళ్ళకి ఇంత సీరియస్నెస్ ఉందనేది అర్థమవుతుంది. సో ఇంటర్వ్యూలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి వచ్చేసి, అది ఆన్లైన్ ఇంటర్వ్యూ అయినా మీరు కంపెనీకి వెళ్ళి అక్కడ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఇచ్చిన డ్రెస్సింగ్ కొంచెం అంటే బాగా ఫార్మల్గా రెడీ అయిపోయి చాలా డ్రెస్సెస్ కొనుక్కుని బాగా రెడీ అయిపోవాల్సిన అవసరం లేదు, బట్ మినిమం డీసెన్సీ మెయింటైన్ చేయండి. సో సెమీ ఫార్మల్స్ కానీ ఒక షర్ట్ కానీ కొంచెం చూడగానే ప్లెజెంట్గా ఉండేటట్టు, సో అలా డ్రెస్సింగ్ జాగ్రత్త డెఫినెట్గా తీసుకోవాలి. తర్వాత మీ బాడీ లాంగ్వేజ్, మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు అలాంటివి ఆఫ్ కోర్స్ చూసుకోవాలి. అండ్ మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయ్యాలండి ఆ కంపెనీ గురించి, ఆ రోల్ గురించి, వాళ్ళు హైర్ చేస్తున్న రోల్ గురించి కొంచెం రీసెర్చ్ చేసుకుని మీ హోంవర్క్ మీరు చేసుకుని వెళ్ళండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీకు కనుక చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, అంటే మీ కంపెనీలో చాలా కంపెనీస్ వస్తాయి, మీ కాలేజ్లో చాలా కంపెనీస్ వస్తాయి ప్లేస్మెంట్కి, మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఓకే, మీరు ప్యాకేజెస్ చూసుకోండి. అంటే చాలా ఆపర్చునిటీస్ కనుక, ఆప్షన్స్ కనుక నా ముందు ఉంటే 5 lakhs 8 lakhs 10 lakhs ఇయర్లీ ప్యాకేజెస్ ఉంటే నేను డెఫినెట్గా 10 lakhs చూస్ చేసుకుంటాను. అలా కాకుండా మీకు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటే, మీరు కనుక జాబ్స్కి స్ట్రగుల్ చేస్తుంటే, మీరు దయచేసి ప్యాకేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. నాకు తెలుసు మనీ ఇంపార్టెంట్ అందరికీ, ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ బాగుండాలి, తర్వాత శాలరీ బాగుండాలి, డెఫినెట్గా ఇంపార్టెంటే. కానీ మీరు ఇంత శాలరీ వస్తేనే చేరుతాను, ఇలాంటి కంపెనీ అయితేనే చేరుతాను, లేకపోతే 1-2 పెద్ద కంపెనీల్లో ఎప్పుడు వస్తే అప్పుడే చేరుతాను అని మీరు ఇయర్స్ ప్లీజ్ దయచేసి వేస్ట్ చేసుకోవద్దు. మీరు కంపెనీలోకి ఎంటర్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ మీకు జాబ్ రావటం చాలా ఇంపార్టెంట్. ఒకసారి జాబ్ వస్తే కంపెనీస్ ఎలా ఉంటుంది, కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది, ఎలా గ్రో అవ్వాలి, ఇలాంటివన్నీ చాలా తెలుస్తాయి, చాలా నేర్చుకుంటారు. సో మీరు ఒకసారి కంపెనీలోకి వెళ్ళి గ్రో అవుతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు మీకు కావాల్సిన ప్యాకేజెస్ అవన్నీ మీకు వస్తాయి. సో ఫస్ట్ మీరు కనుక ఆపర్చునిటీస్ తక్కువ ఉండి స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఏదో ఒకటి అంటే మీరు అనుకున్న ఫీల్డ్లో కొంచెం డీసెంట్ జాబ్లోకి ఎంటర్ అయ్యే ప్రతి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్లో మీరు ఏదన్నా శాలరీకి కాంప్రమైజ్ అయినా, ఏదన్నా జాబ్ కంపెనీ మీరు అనుకున్నది కాకుండా వేరే దానికి కాంప్రమైజ్ అయినా డెఫినెట్గా మీరు తర్వాత మీరు అనుకున్నది మీరు రీచ్ అవుతారు. మీకు కావాల్సిన డ్రీమ్ కంపెనీలో మీకు జాబ్ వస్తుంది, మీకు కావాల్సినంత ప్యాకేజ్ వస్తుంది, అన్నీ జరుగుతాయి. బట్ ఫస్ట్ కొన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకోకుండా జాబ్ తెచ్చుకుని, జాబ్లో కష్టపడి అన్నీ అర్థం చేసుకుని, వాళ్ళు ట్రైనింగ్ చేస్తే మీరు ఆ స్కిల్స్ నేర్చుకుని, సో ఫస్ట్ ఒక జాబ్ తెచ్చుకునే ప్రయత్నం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ట్రై చేయాలన్నమాట మీరు. సో అదొచ్చేసి ప్రతి మచ్ సెకండ్ పార్ట్. సో థర్డ్ పార్ట్ కంపెనీలో జాయిన్ అయినాక, సో కంపెనీలో జాయిన్ అయిపోయినాక నాకు తెలుసు చాలామంది స్ట్రగుల్ అవుతారు కాబట్టి ఒక్కొక్కసారి అంటే స్ట్రగ్లింగ్ పీరియడ్లో మీకు జాబ్ వస్తే అమ్మయ్య జాబ్ వచ్చేసింది, ఇంకా నా కష్టాలు ఎండ్ అయిపోయినాయి, ఇంకా నేను కష్టపడక్కర్లేదు అనుకోవద్దు. అది యాక్చువల్లీ బిగినింగ్, ఎండింగ్ కాదు.
సో యా ఆఫ్ కోర్స్ మీకు జాబ్ వచ్చిందనే హ్యాపీనెస్ గ్రాటిట్యూడ్తో మీరు స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ మీరు జాబ్లో జాయిన్ అయినాక కొన్ని ఇయర్స్ మీ ఫౌండేషన్ 3 to 5 years అనేది మీ ఫౌండేషన్ ఇయర్స్ అండి, మీరు ఫ్రెషర్గా చేరితే. సో ఆ 3 to 5 yearsలో మీరు ఎంత నేర్చుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీ కెరియర్ గ్రోత్, మీ కెరియర్ పాత్ని డిక్టేట్ చేస్తుంది. సో బాగా కష్టపడండి. ఇందాక చెప్పాను కదా, లెర్నింగ్, నేర్చుకోవటాన్ని మించింది ఏదీ లేదు. సో మీరు ఎంత మీకు నాలెడ్జ్గా, మీరు ఓవరాల్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మీ పర్సనాలిటీ కానీ, ఆఫీస్లో సీనియర్స్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో వాళ్ళు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, మీ మేనేజర్స్ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మీటింగ్స్లో ఎలా మాట్లాడుతున్నారు, సో స్కిల్స్లో నేను ఇంకేం నేర్చుకోవచ్చు, బయట నేను ఇంకేమైనా ఎక్స్ట్రా కోర్సెస్ చేసి స్కిల్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చా. సో చాలా వరకు కష్టపడండి. 9 to 5 జాబ్ చేయాలి, 5ంటికి నేను బ్యాగ్ సర్దేసుకుని ఇంటికి వచ్చేయాలి, ఇలా కాకుండా డెఫినెట్గా బ్యాలెన్స్ చేసుకోండి, కాదనట్లేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంటే. బట్ ఇనీషియల్గా కనుక మీరు నేర్చుకోవటానికి, ఆ ప్యాషన్కి, ఈవినింగ్ 5-6 అయినా పర్లేదు, 7 అయినా పర్వాలేదు, ఇది నేను కంప్లీట్ చేసి వస్తాను, ఇది కూడా నేను నేర్చుకుంటాను, మా మేనేజర్ వేరే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు, ఆయనకి నేను అది కూడా హెల్ప్ చేస్తాను, దానివల్ల నేను ఆ ప్రాజెక్ట్లో ఉండేవి నేర్చుకుంటాను. సో డెఫినెట్గా ఇలా అనుకోండి. కష్టపడితే మీకు చాలా ముందుకెళ్తారు మీ కెరియర్లో. సో అన్నీ మనీ కానీ అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సో మీరు ప్యాషనేట్గా ఉండాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. దట్ ఈస్ ద బాటమ్ లైన్. సో అది చేస్తే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో అదండి నేను బ్రీఫ్గా చెప్దాం అనుకున్నవి. సో మీకు ఏమాత్రం హెల్ప్ అయినా ఐల్ బి రియల్లీ హ్యాపీ. అది కాకుండా మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే, ఏదైనా రోల్ గురించి కానీ, ఏదైనా ఇంటర్వ్యూ గురించి కానీ, ఎన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే వీడియో కింద అయినా కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా రీచ్ అవ్వండి. డెఫినెట్గా వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇస్తాను. సో అదండి ఈరోజు వీడియో. సో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.